హలో ఫ్రెండ్స్, ఆత్మాశ్రయమైన విస్మయానందం హర్షాతిరేకంలో నుంచి ఉత్పన్నమైనటువంటి గొప్ప శక్తిని, అంటే మనలోనే అంతులేని శక్తిని, ఆ గొప్ప శక్తిని పట్టుకొని మీరు కోరుకున్న అన్ని పొందవచ్చు. ఆ గొప్ప శక్తి ద్వారానే ప్రపంచ కుబేరులు నెంబర్ 1 స్థానంలో ఉంటున్నారు. ఆ నిధి నిలయాన్ని నిరంతరం నిలిపి ఉంచుతున్నారు వారి మనసుల్లో. అంతేకాకుండా వారు ఎన్నో ఆనందాలను సైలెంట్గా సృష్టించుకుంటున్నారు. ఆ ప్రపంచ కుబేరులుగా ఎదుగుతూనే ఉన్నారు. ఇలా హర్షాతిరేకాన్ని, ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వారు ఎన్నో మిరాకిల్ సృష్టిస్తున్నారు. ప్రపంచ కుబేరులుగా ఎంతో సైలెంట్గా వారు కోరుకున్న వాటిని నిరంతరం పొందుతూనే ఉన్నారు. కారణం యూనివర్స్, కాస్మిక్ ఎనర్జీ. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాలలో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని, మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఆ మహోన్నతమైన అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. చాలాసార్లు మనం ఆనందాన్ని సృష్టించుకోవటానికి అడ్డంకుల్ని చెప్తూ ఉంటాం. నాకు వారి వలన ఆనందం రావట్లేదు, వీరే కారణం, నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు, నాకు నెగిటివ్స్ని అంటిస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు. నాకు లోపల ఆనందం లేదు, బాధగా ఉంది అని చెప్తూ ఉంటారు. మీరు దాన్ని ఒప్పుకొని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని అప్పటికప్పుడే సరెండర్ అయిపోవాలి దానికి. ఎస్, ఇది ఎందుకు వచ్చిందో నా మంచి కోసమే వచ్చింది, ఇది నాకు ఏదో నేర్పించడానికి వచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒప్పుకొని దాని మీద మనసు లగ్నం చేస్తే అదే మీకు మరింతగా దొరుకుతుంది. అలా కాకుండా మీకేం కావాలి? దాన్ని, సంతోషాన్ని, మీరు ఆ గొప్ప సంపద అనే విషయాన్ని మీరు గమనించాలి. అప్పుడు సమస్యలన్నీ సంపదలతో మీరు నింపినప్పుడు సమస్యలన్నీ వాటికవే మాయమవుతాయి. చాలాసార్లు మీరు ఎదుటి వ్యక్తిని మీ ఆనందాన్ని సృష్టించే అవకాశాన్ని మీరు ఇస్తారు. నువ్వు ఇలా మాట్లాడితే, నువ్వు నాతో ఉంటే సంతోషంగా ఉంటుంది, లేకపోతే మా అమ్మ లేదు, మా నాన్నగారు లేరు, నన్ను ఒంటరిగా వదిలేశారు, నేను ఇప్పుడు అందరికీ వ్యతిరేకంగా ఉన్నాను, నన్ను ఆదరించేవారు లేరు అంటూ వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీకు కావలసినట్టు దాన్ని వాళ్ళు సృష్టించలేకపోతారు. మీరు వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటారు. నా రిలేషను, బాంధవ్యాలు, వీళ్ళందరూ లేకపోతే నాకు భయము అంటూ మీరు దేన్ని ఇండిపెండెంట్గా డీల్ చేయలేరు. మీకంటూ ఒక ఆలోచన రాకుండా అందరి మీద ఆధారపడిపోతూ ఉంటారు. దాంతో ఏమవుతుంది? వాళ్ళందరూ మిమ్మల్ని నిరాశపరుస్తారు. ఈ అనంత విశ్వశక్తి సబ్జెక్ట్లో సైలెంట్ అయిపోవాలి, ఒంటరిగా ఉండాలి. అనేక మంది రిలేషన్స్ని దూరం చేస్తుంది. ఎందుకంటే ఎవరెవరు ఎలా ఆలోచిస్తున్నారో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఎవరిని దూరం చేయాలో, ఎవరి పట్ల నీకు వ్యతిరేకత, వాళ్ళు నీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, లేకపోతే నష్టం చేస్తారా, వాళ్ళ లోపల ఏం రన్ అవుతుంది, వాళ్ళ ఆత్మలో వాళ్ళు ఏం సృష్టిస్తున్నారు ఇన్సైడ్ అనేది గొప్ప యూనివర్స్కి ప్రతిదీ తెలుసు, రికార్డ్ అయిపోతుంది వారిలోని సబ్ కాన్షియస్ మనసు ద్వారా, పంచభూతాల ద్వారా, ప్రకృతి ద్వారా వారికి తెలియదు. కాబట్టి నీకు హాని చేసే బ్లడ్ రిలేషన్ అయినా సరే విశ్వం దూరం చేస్తుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. అలా ఎదుటి వారికి మీ ఆనందాన్ని సృష్టించే అవకాశం మీరు ఇవ్వకూడదు. ఎందుకంటే మీ ఆనందం కేవలం ఒక వ్యక్తి చేతిలోనే ఉంటుంది, అది మీరే. అందుచేత మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ జీవిత భాగస్వామి ఎవరికి మీ సంతోషాన్ని సృష్టించే సామర్థ్యం ఉండదు. మీ సంతోషం మీద వాళ్ళ అదుపు కూడా ఉండదు. మీ ఆనందంలో పాలు పంచుకోగల అవకాశం మాత్రమే యూనివర్స్ ఇస్తుంది. అంటే మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటే దాంట్లో వాళ్ళు పాలు పంచుకునేలాగా ఆ అవకాశాన్ని మాత్రమే యూనివర్స్ కలిగిస్తుంది. మీ ఆనందం మీలోనే ఉంటుంది, వేరెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు. సబ్ కాన్షియస్ మనసు మీలోని దివ్యశక్తిలోనే ఉంటుంది. మీ ఆనందం అంతా ప్రేమ అనే ఫ్రీక్వెన్సీలో మీరు ఉంచినప్పుడు అన్నిటికన్నా హెచ్చు స్థాయి గల శక్తివంతమైనటువంటి ఫ్రీక్వెన్సీ అదిగా ఏర్పడుతుంది. మీరు ప్రేమని చేతితో పట్టుకోలేరు, దాన్ని మనసుతో అనుభూతి చెందడం మాత్రమే సాధ్యమవుతుంది. అది ఒక మనస్థితి.
ప్రేమ ఉంది అని తెలియాలంటే అది మనుషులు వ్యక్తపరిచినప్పుడే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆప్యాయంగా మాట్లాడినప్పుడే, ఆ చేతితో స్పర్శ చేసినప్పుడే, వారిద్దరూ హక్ చేసుకున్నప్పుడే, ఆ ఇచ్చిపుచ్చుకునే ప్రేమను అనేక రకాలుగా అనేక విధాలుగా వ్యక్తం చేసినప్పుడే, వాళ్ళ హృదయాలకి రెండు వైపులా మాటలు ప్రవర్తన హత్తుకున్నప్పుడే ఇది ప్రేమ అని అప్పుడు తెలుస్తుంది. కానీ ప్రేమ అనేది ఒక కోరిక, దాన్ని బయటికి ప్రసరింప చేయటం మీ వల్ల మాత్రమే. అంటే మనిషి ఆత్మాశ్రయంతో కూడుకున్న మాటలు విస్మయానందం వ్యక్తం చేసినప్పుడు, హర్షాతిరేకం వ్యక్తం చేసినప్పుడు, లోపల నుంచి తన్నుకొని వస్తున్న ఆ ప్రేమ ఉబికి వస్తున్నప్పుడు, దానికి హద్దులు ఎల్లలు లేకుండా వ్యక్తి మీద ప్రసరింప చేసినప్పుడు, ఆ ఆత్మ ఆ విధంగా ఆత్మాశ్రయంతో ఆ వ్యక్తికి ప్రేమను ప్రసరింప చేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి అది కనిపిస్తుంది. ఓహో, ఇట్లా ఉంటుంది ఆ ప్రేమ అనేది. అంటే అది ఒక కోరిక, నీ పట్ల ఇలా అని చెప్పడం. అయితే ప్రేమ అనే కోరిక కలిగించే అవకాశాలు లెక్కలేనన్ని ఆనందాన్ని ఇస్తుంది. అదే సాడ్నెస్ చూడండి, అది చాలా బాధని, రోగాన్ని సృష్టించిద్ది, ఒక వ్యక్తిని నిరాశపరుస్తుంది, దేని మీద కోరిక లేకుండా మనిషిని తీసుకెళ్ళిపోయేలా చేస్తుంది చెడు ఆలోచన, అంటే చెడ్డ మనుషుల యొక్క ప్రవర్తన. కాబట్టి మీరు ప్రేమించినప్పుడు ఈ విశ్వంతో పూర్తిగా మీరు మమేకమై ఉండిపోతారు. వీలైనంత వాటిని మీరు ప్రేమించాలి, వీలైనంత మందిని మంచి మనసుతో, ఏ ఇబ్బంది వాళ్ళకి కడకుండా, మీ నుంచి ఎటు వాళ్ళకి చెడ్డ ఫలితాలు వెళ్ళకుండా, మీ నుంచి అంటే వాళ్ళు నష్టపోకుండా, ఎవరికి మీ వల్ల చెడు జరగకూడదు, మంచి జరగాలి తప్ప చెడు చేసే ఆలోచన చెయ్యకూడదు. అలా మీరు ఆ విశ్వశక్తితో, అనుగ్రహంతో మీరు మనసంతా ప్రేమమైకంతో నిండిపోతుంది. తద్వారా ఏం జరుగుతుంది? ఒక గొప్ప అయస్కాంత క్షేత్రంగా మీరు తయారవుతారు. మన చిన్నప్పుడు చిన్న అయస్కాంతంతో మనం ఆడుకుంటూ ఉంటే ఆ ఇనప పిన్నిసులు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ అతుక్కుంటాయి చాలా ఫాస్ట్గా. సో అలా మనం ఒక ప్రేమ అయస్కాంత క్షేత్రంగా మారిపోయినప్పుడు అనంత విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, మనుషులను, మీరు వెళ్ళిన ప్రతి పని మీకు సులభంగా జరిగిపోయేలాగా అయస్కాంత క్షేత్రంగా మారుతారు. ప్రపంచం, ప్రకృతి, ముల్లోకాలు, విశ్వలోకాలు, ప్రాపంచిక శక్తులు, దేవదూతలు, ఏంజల్స్, ఎవ్రీథింగ్ మీకు సపోర్ట్గా ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి అంత ప్రేమని మీరు, విస్మయానందాన్ని, హర్షాతిరేకాన్ని, అత్యంత వైభవంతో కూడుకున్న మనసు పొలకించిపోయే ఆ ప్రేమ తరంగాలను మీరు బయటకు విడుదల చేస్తున్నప్పుడు ప్రతి చెట్టుకి, గాలికి, నీరుకి, నిప్పుకి చేరతాయి. ఆ తరంగాలు చేరి మీకు అనుకూలంగా మారతాయి. అలా మీరు ప్రేమని అనుభవించగలుగుతారు. అంటే సీతాకోక చిలుకలు, లేకపోతే ఈ ప్రకృతిలో చల్లగాలులు, ఇంద్రధనుసు ఒక మనసులో ఎంతో ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అదే మీరు కోపంగా, చిరాగ్గా ఉండండి, ఆ మనసంతా పాడైపోతుంది. అంటే ఒక బురద గుంటని కెలిగితే ఎలా ఉంటుందో, ఒక రాయి విసిరితే బురదగా కనిపిస్తుంది. అదే మీరు ఒక మంచి నీటిలో రాయి విరిసినా అది అలాగే ఉంటుంది. దీనికి దానికి వేరియేషన్ని, ఒక బురదకి ఒక స్వచ్ఛమైన నీటికి ఉన్నంత వ్యత్యాసం. స్వచ్ఛమైన నీరు అంటే ప్రేమ, బురద అంటే నెగటివ్, అంటే చెడు. మనం ఎంపిక చేసుకోవాలి. మనం ఎంపిక చేసుకుండా అంత ఆనందం రాదు, అంత ప్రేమను మీరు వ్యక్తం చేయలేరు. ఇక్కడ ఎన్నో రెట్లు మీకు ప్రేమ, ఆనందం, ఆ అంతులేని ఆత్మవిశ్వాసంతో కూడుకున్న ఒక మంచి ఏంటంటే మనసంతా ఉరకలేస్తూ ఉంటుంది. ఒక విలువైన వ్యక్తిని ఎంపిక చేసుకున్నప్పుడు, ఆ ఎంపిక చేసుకున్న తర్వాత వారి మధ్య ఉన్న బాండింగ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఏది మాట్లాడినా చాలా చాలా వినాలని ఆ ఉత్సుకత పెరుగుతుంది, విస్మయానందం కలుగుతుంది. ఎప్పుడు ఆ మాటలు రెండు వైపులా అంత ఇష్టంగా వారు డిస్కస్ చేసుకున్నప్పుడు, ఆ ప్రేమను పంచుకున్నప్పుడు, ఆ ప్రేమ మొత్తాన్ని యూనివర్స్ ఏం చేస్తుంది, ఆ విశ్వశక్తి పూర్తిగా మీరు ఈ విశ్వశక్తిలో ఉన్నటువంటి పంచభూతాల్లో అన్నిటిలో అట్లా విస్మయానందం కూడుకున్నటువంటి ప్రేమను మునిగిపోతారు. మునిగిపోయినప్పుడు మీరు పూర్తిగా మమేకమైపోయినప్పుడు మనసంతా చాలా చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఆటోమేటిక్గా ఆ ప్రకృతిలో తిరుగుతున్న సీతాకోక చిలుకలు మీ చుట్టూ చేరతాయి. వీలైతే మన మీద కూడా వాళ్తాయి. ఆ పిచ్చుకలు కూడా చేతి మీద వచ్చి వాళ్తూ ఉంటాయి, దగ్గరికి వచ్చి ఏదో చెప్తూ ఉంటాయి. ఆ చక్కని సంగీతం సౌండ్ చేస్తూ ఉంటాయి.
కోకిల అరుస్తూ ఉంటుంది చక్కగా, మళ్ళా మీరు చెబుతున్న దాన్ని రివర్స్లో చెప్తూ ఉంటుంది. అంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఒక విధమైన ప్రకృతి సంగీతం, రామచిలుకలు, సీతాకోక చిలుకలు, ఆ పిచ్చుకలు ఇవన్నీ కూడా మీతో మాట్లాడటానికి ట్రై చేసినట్టుగా, అలా మీకే వినిపించేటట్టుగా అట్లా సౌండ్ చేస్తూ ఉంటాయి. అంటే మనసు చూడండి, విస్మయానందం, హర్షాతిరేకంతో కూడుకున్న ఆనందంతో నింపబడినప్పుడు, ఆ తరంగాలు ఆ ప్రకృతిలోకి, ఆ జీవరాశులకి, మనుషులకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలా మీకు ఆనందాన్ని, ప్రేమను వెనక్కి తిరిగి వచ్చేలా చేస్తాయి. ఎన్నో రెట్లుగా ఆకర్షణ సిద్ధాంతం మీరు ప్రేమించే వాటికి మరిన్ని విషయాలను మీ దగ్గరికి తీసుకొస్తుంది. ప్రేమని ప్రసరిస్తే మీరు ఈ విశ్వం మొత్తం మీకోసమే పనిచేస్తుంది అనిపిస్తుంది. ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరిక నెరవేరుస్తుంది. అట్లా అనంత విశ్వశక్తి, అంత సంతోషకరమైనవన్నీ మీకోసమే ఉన్నాయనిపిస్తుంది. ప్రతి మనిషి కూడా మీకోసమే ఉన్నాడు అనిపిస్తుంది. నిజానికి అదే జరుగుతుంది. ఎప్పుడు మీరు ప్రేమని నింపినప్పుడు ఈ అందమైన దేహంలో అనవసరమైన వాటిని పంపించకండి. మీ దేహం ఒక మహారాణి కోట, మహారాజు కోట. ఆ బంగారపు అనంతమైన లోకంలోకి మేలిమి బంగారాన్నే పంపించండి. అంటే అలాంటి మాటలను, అలాంటి ఊహలను, అలాంటి విస్మయానందం, హర్షాతిరేకంతో కూడుకున్న విలువైన వాటినే సబ్ కాన్షియస్ అనే అందమైన లోకంలోకి పంపించాలి. మీ దేహం ఒక పవిత్రమైన దైవత్వంతో కూడుకున్న మహోన్నతమైన శక్తి లోపల ఉంది. దానికి వేరే మురికి వాటిని, పనికిరాని మనుషులను, పనికిరాని దేన్ని కూడా పంపించకూడదు, చూపించకూడదు. మీరే కారణం, మీరే ఎంపిక చేసుకోవాలి. మీ ప్రతి మాట, ఒక్కొక్క మాట ఎదుటి వ్యక్తిని కట్టిపడేయాలి. అంతగా మీరు మారిపోయినప్పుడు ఈ ప్రపంచం కుట్ర చేసైనా మీ కోరిక నెరవేరుస్తుంది అని చెప్తుంది. అంటే ప్రతి మంచి మనిషి కూడా మీకోసమే ఉన్నాడు అనిపిస్తుంది. గాలి, చల్లగాళ్ళు, ఇంద్రధనుసు, ప్రకృతి, పంచభూతాలు, జీవరాశులు ప్రతిదీ మీకోసమే చూస్తూ ఉంటాయి, మీకోసమే పని చేస్తుంటాయి. అట్లాగా అనంత విశ్వశక్తి మొత్తం విశ్వలోకాలను మీకోసం పనిచేలా చేస్తుంది. సడన్ గా ప్రకృతి మీకు సహకరిస్తుంది, ఒక మిరాకిల్ జరుగుతుంది. అంటే అంత స్వచ్ఛమైన మనసును మీలో నింపుకున్నప్పుడు, ఎలాంటి నెగిటివ్కి తావు లేకుండా వాటిని తరిమేసినప్పుడు, మీ మనసు మొత్తం కూడా సంతోషకరమైన స్థితిలోకి చేరిపోయినప్పుడు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పొలకించిపోయే హృదయంతో 5 సెన్స్ ఫీల్ అవుతూ, ఆత్మాశ్రయంతో కూడుకున్న, విస్మయానందంతో కూడుకున్న, హర్షాతిరేకంతో కూడుకున్న అందమైన ఆలోచనలను అంత గొప్పగా మీరు విడుదల చేయాలి. అది మీ మీదే ఆధారపడి ఉందని మీరు గ్రహించాలి. అప్పుడే మనకు ఆరోగ్యంతో పాటు శరీర సౌందర్యం వికసిస్తుంది, కళ్ళు చిక్కబడతాయి, శరీరం టైట్ అవుతుంది, చర్మకాంతి పెరుగుతుంది. విస్మయానందంతో శరీరం పొలకించిపోయినప్పుడు ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరిగి అత్యద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోతారు. మనసు కూడా చాలా చాలా ఉరకలేస్తూ ఉంటుంది. అంటే అంత సంతోషాన్ని మీరు నింపినప్పుడు లోపల ఉన్న నెగిటివ్స్ అన్ని ఆటోమేటిక్గా బయటికి పారిపోతాయి. ఇంత ఆనందాన్ని మేము తట్టుకోలేమని వాటికవే క్లీన్ అయిపోతాయి. క్లీన్ అయిపోయి ఎవరైతే ఒత్తిడిలో ఉన్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే బూజు పట్టిన బంగ్లాలో ఉన్నారో, చెడు శక్తులకి నిలయంగా మారిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మనమే కారణం. మనమే మన జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేషన్ బుక్లో రేపటి రోజు ఎలా ఉండాలో అత్యద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని నింపుకొని హర్షాతిరేకంతో ఒక్కొక్క పదం రాస్తున్నప్పుడు మీరే విస్మయానందం చెందాలి. ఇది మీ జీవితం. మీ జీవితానికి మీరే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, యాక్టింగ్, నిర్మాత కూడా మీరే. కాబట్టి మీరు ఎలా నిర్మించాలి, మీ కథను ఎలా రాయాలి, ఎలా డైరెక్ట్ చేయాలి, రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి నడవడిక ఉండాలి, మిమ్మల్ని చూసి అనేక మంది ఆశ్రయించాలి, నేర్చుకోవాలి మనిషి ఎలా ఉండాలి అని చెప్పి. మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒక యువరాజుగా, యువరాణిగా ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా డిఫరెంట్గా జీవించాలి, మాట్లాడాలి, అంత ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మారిపోవాలి. ఒక గొప్ప విశ్వశక్తి గాడ్, ఆ దైవత్వంతో కూడుకున్న గొప్ప గొప్ప నియమాలనే పాటించాలి. విశ్వ నియమాలనే ప్రతి క్షణం పాటించాలి. ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్పటం, ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పటం, పొందిన ప్రతి దానికి కృతజ్ఞతలై ఉండడం, క్రియేషన్ బుక్లో అంత ఇష్టంగా రాసుకోవటం, దాన్ని విజువలైజేషన్ చేసుకోవటం, రేపటి రోజు ఎలా ఉండాలో పదే 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 ఆ స్వప్నాన్ని చూస్తుండాలి. మరి ఏ మురికి వాటిని, నెగిటివ్ వ్యక్తుల్ని
చూడటం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. ఇంత క్రమశిక్షణగా మీరు మారిపోయినప్పుడు మీ జీవితం అత్యంత ఆత్మాశ్రయంతో కూడుకుని విస్మయానందంతో హర్షాతిరేకంతో మీరు కోరుకున్న ప్రతిదాన్ని మీలోని దైవశక్తి సబ్ కాన్షియస్ వ్యవస్థ మీకు వచ్చేలా చేస్తుంది. అంటే మీరు సంతోషంతో పాటు, ఆరోగ్యంతో పాటు, డబ్బుతో పాటు, సంపదతో పాటు, కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో పాటు, కోరుకున్న కారుతో పాటు, కోరుకున్న బంగ్లాతో పాటు అంత సమృద్ధిగా, సెక్యూర్డ్గా, సేఫ్గా, యవ్వనంగా, ఆరోగ్యంగా ఒక పవిత్రమైన శక్తి మీలో నింపబడి ఉన్నప్పుడు వాటన్నిటిని మీకు అందిస్తుంది. మనం చూసే కళ్ళు చూపించే ప్రతి వస్తువు విశ్వంలోకి వెళుతుంది. ఇక్కడ చేయాల్సింది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం, ఆ మిర్రర్ టెక్నిక్లో అత్యద్భుతంగా పొగుడుకోవటం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమీ అర్థం కావట్లేదా? గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ఫినిటీ యూనివర్స్ కోచ్గా, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్గా మేము ఉన్నప్పుడు మీకు ప్రతిదీ క్షుణ్ణంగా నేర్పించడం జరుగుద్ది. అంటే మీ గురించి మీరు ఎక్కడ తక్కువ చేసుకుని మాట్లాడకూడదు. మీ గురించి ఎక్కడ ఇతరులకి బ్యాడ్గా నాకు తెలియలేదని కానీ, నాకు ఐడియా రావట్లేదు కానీ అని ఏ చిన్న విషయానికి ఎవరి మీద ఆధారపడకూడదు. అదేం చేస్తుంది? ఎప్పుడు ఆధారపడేలా చేసేస్తుంది, తెలివి లేకుండా చేసేస్తుంది. ట్రై చేయాలి. నేను ఇప్పటికంటే మరింత బెస్ట్గా ట్రై చేస్తాను. నాలాంటి వారు మరెవరూ లేరు. నేను ఇక్కడ ఈ దివ్యమైన భూమి మీద జన్మించానంటే కారణ జన్మురాలని. తప్పకుండా నాతో ఇక్కడ ఏదో పని ఉంది. అందుకే ఆ దివ్యశక్తి, మహోన్నతమైన కాస్మిక్ ఎనర్జీ నా కోసం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను కల్పిస్తుంది అని మీరు నమ్మినప్పుడు, మీ గురించి మీరు గొప్పగా కలలు కన్నప్పుడు, ఆ ఆరోగ్యంతో కూడుకున్న విషయాలన్నింటినీ మీ మనసు కేంద్రీకరించి ఆ సంపద మీద, డబ్బు మీద, ప్రేమ మీద, ఆనందం మీద ప్రత్యేకంగా మీరు పదే దృష్టి పెట్టినప్పుడు, మనసులో వాటిని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు, మీ గురించి మీకు మంచిగా అనిపించినప్పుడు, మీరంటే మీకు ఎంత ఇష్టమో మీ ఇష్టం పట్ల మీరు అత్యద్భుతంగా తయారవుతూ ఆ శక్తిని మనం ఉపయోగించుకున్నప్పుడు ఆ శక్తి యాక్టివేట్ అవుతుంది. ఆ శక్తి ఏది? మనలోని గొప్ప శక్తి, ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మనసు, సోల్ అన్న అదే. అలాంటి విలువైన శక్తిని 7 మహానగరాలకు విద్యుత్ అందించే అంత పవర్ఫుల్ శక్తి మనలో ఉంది. దాన్ని వదిలిపెట్టి మనం రాయి వెనకాల, రప్ప వెనకాల, మూఢనమ్మకాల వెనకాల, న్యూమరాజీ వెనకాల, జ్యోతిష్యాల వెనకాల, పిచ్చి వాటి వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటాం. ఆ పిచ్చి పెరిగిపోయి ఇంకా అధపాతాలని తొక్కేస్తుంది. ఒక పవర్ఫుల్ శక్తి ఉంది, అది జిగేల్ మనీ, శక్తివంతమైనది ఉంది, అది పవిత్రమైంది, దైవత్వంతో కూడుకున్న ఉన్నది. ఆ దైవత్వంతో కూడుకున్న మనల్ని, మహోన్నతమైన దేవుని ఆత్మని వదిలిపెట్టేసి సైతానులు, చెడు శక్తులు అంటే తిరుగుతూ ఉంటాం. అవేం చేస్తాయి? ఎప్పుడు చెడే చేస్తాయి. ఒక బానిసని చేసేస్తాయి. నువ్వు నా మీదే ఆధారపడు అని చేస్తాయి. అప్పుడేమవుతుంది? పవిత్రమైన శక్తికి దూరమై చెడు శక్తులకి నిలయంగా మారిపోతారు. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మైండ్ అంతా ఒకలా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరి జీవితాలు బాగుండాలని ప్రత్యేకంగా నేను విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.